జై శ్రీ వేదం. ఓం శ్రీ కార్తీక లక్ష్మీనారాయణ దామోదర. మరి ఈరోజు 13వ రోజు. మరి 13వ రోజు చేయవలసినటువంటి నిత్య విధులలో ఈరోజు పూజించాల్సినటువంటి దైవము మన్మథుడు. మరి జపించాల్సినటువంటి మంత్రము ఓం శ్రీ మన్మథాయ నమ స్వాహ, ఓం శ్రీ మన్మథాయ నమ స్వాహ. మరి చేయవలసినటువంటి దానములు మల్లె, జాజి వగైరా పువ్వులు మన భోజనము చేయాలి. మరి దీనివల్ల కలిగేటటువంటి ఫలితము వీర్యవృద్ధి, సౌందర్యము. మరి ఈరోజు తినకూడనటువంటి పదార్థములు రాత్రి భోజనం చేయకూడదు, ఈరోజు కూడా ఉసిరి తినకూడదు. మరి మనము 12వ రోజు ద్వాదశి దాన మహిమ గురించి చెప్పుకున్నాము. మరి ఈరోజు 13వ అధ్యాయమైనటువంటి కన్యాదాన ఫలం గురించి చెప్పుకుందాము. హే జనకరాజా, కార్తీక మాసంలో కన్యాదానము, ప్రాతస్నానములు, యోగ్యుడైన బ్రాహ్మణ బాలకునికి ఉపనయనము చేయించడము, విద్యాదాన, వస్త్రదాన, అన్నదానములు ఇవి చాలా ప్రధానమైనవి. ధనము లేనివాడు, పేదవాడు, గుణము చేత యోగ్యుడు అయినటువంటి సత్పురుషుని యొక్క కుమారుడికి ఈ కార్తీక మాసంలో వడుగు అంటే ఉపనయనము చేయించి దక్షిణను సమర్పించడం వలన పూర్వజన్మ పాపాలు కూడా నశించిపోతాయి. తమ ధనంతో ఉపనయనము చేయించబడిన వటువు చేసే గాయత్రి జపం వల్ల దాత యొక్క పంచమహాపాతకాలు నశించిపోతాయి. రావి చెట్లు 100 నాటించిన పుణ్యము, 100 తోటలు వేయించిన పుణ్యము, 10,000 చెరువులను త్రవ్వించిన పుణ్యము ఎంతదైతే ఉందో ఆ పుణ్యము ఒక పేద సత్పురుషుని యొక్క కుమారుడికి ఉపనయనం చేయించడం వల్ల కలిగే పుణ్యంలో 16వ వంతుకు కూడా సమానము కాదు. కార్తీకములో ఉపనయన దానము చేసి తదుపరి వచ్చే మాఘమాసములో కానీ వైశాఖములో కానీ ఉపనయనము చేయించాలి. సాధువులు, శ్రోత్రియులు అయినటువంటి సత్పురుషుని యొక్క బాలికలకు, బాలకులకు ఉపనయనము చేయించడం వలన అనంతమైన పుణ్యము కలుగుతుందని ధర్మవేత్తలైన ఎందరో మునులు చెప్పి ఉన్నారు. అలాంటి ఉపనయనానికి కార్తీక మాసంలో సంకల్పము చెప్పుకొని ఫలానా వారికి నేను నా ధనంతో ఉపనయనము చేయిస్తాను అని వాగ్దానం చేయడం వల్ల కలిగే సత్ఫలితాన్ని చెప్పడానికి స్వర్గలోకవాసులకు కూడా సాధ్యము కాదు. ఇతరుల డబ్బుతో చేసే తీర్థయాత్రలు, దేవ బ్రాహ్మణ సమారాధనలు వీటి వలన కలిగే పుణ్యము ఆ ధనదాతలకే చెందుతుందన్నది వేదవాక్కు. కార్తీక మాసంలో ఒక సత్పురుషుని యొక్క బాలునకు ఉపనయనంతో పాటు వివాహం కూడా చేయించగలిగితే మరింత పుణ్యము కలుగుతుంది. కార్తీక మాసంలో కన్యాదానమాచరించిన వాడు స్వయంగా తాను తరించడమే కాకుండా తన యొక్క పితరులందరికీ బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడవుతాడు. దీనికి నిదర్శనంగా ఒక ఇతిహాసం చెబుతాను, శ్రద్ధగా విను అంటున్నాడు వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో. సువీరుడి యొక్క వృత్తాంతము. ద్వాపర యుగంలో వంగదేశములో పరమ దుర్మార్గుడైన సువీరుడనే రాజు ఉండేవాడు. అతనికి మహా అందగత్తె అయినటువంటి భార్య ఉండేది. దైవయోగం వలన సువీరుడు దాయాదుల చేత ఓడించబడిన వాడై రాజ్యభ్రష్టుడై అర్ధాంగితో సహా అడవిలోకి పారిపోయాడు. కందమూలాదులతో కాలం గడపసాగాడు. ఇదిలా ఉండగా అతని భార్య గర్భవతి అయ్యింది. నర్మదా నదీ తీరంలో రాజు నిర్మించిన పర్ణశాలలో మహారాణి అందమైన కుమార్తెను ప్రసవించింది. సర్వసంపదలు శత్రువుల వలన పోవడం వలన తాను అడవుల పాలు కావడము, కందమూలాలను తింటూ కాలాన్ని భారంగా గడుపుతున్న ఈ తరుణంలో కడుపు పండి సంతానం కలగడం, పోషణకు చిల్లిగవ్వైనా లేకపోవడం, దుర్భర దారిద్ర్యము అనుభవించడం పదే పదే తలుచుకుంటూ తమ పూర్వజన్మ పాపాలని నిందించుకుంటూ ఎంతో కష్టం మీద ఆ ఆడపిల్లని పెంచుకోసాగాడు సువీర దంపతులు. కాలక్రమంలో సువీరుడి కూతురు పెరిగి పెద్దదయ్యింది. సహజ లావణ్య సౌందర్యంతో చూడముచ్చటగా అందంగా పెరిగి 8 ఏళ్లకే మనోహర సుందరిలా ఉన్న కూతురిని చూసి మోహితుడై ఆ బాలికను తనకు ఇచ్చి వివాహం చేయవలసిందిగా సువీరుణ్ణి కోరాడు ఒక మునికుమారుడు. రాజు కన్యాశుల్కాన్ని కోరగా ఇవ్వడానికి కొంత వ్యవధి అడిగాడు మునికుమారుడు. అందుకు సువీరుడు అంగీకరించడంతో మునికుమారుడు వెంటనే వెళ్ళి నర్మదా నదీ తీరంలో
తపోనిష్ఠుడైనాడు. తత్ఫలితంగా అనూహ్య ధనరాశి లభించింది. ఆ ధనాన్ని తీసుకొని వచ్చి సువీరుడికి ఇచ్చాడు. ఆ ధనాన్ని చూసి సంతృప్తి చెందిన రాజు వెంటనే తన కూతురిని మునికుమారునికి ఇచ్చి కళ్యాణము జరిపించాడు. అనంతరం తన భర్తతో వెళ్ళిపోయింది ఆ బాలిక. రాజు తన భార్యతో సుఖభోగాలతో ఉండసాగాడు. తత్ఫలితంగా సువీరుడి భార్య తిరిగి గర్భవతి అయ్యింది. ఈసారి కూడా అందమైన ఆడపిల్లని కన్నది. ఆ పిల్ల ద్వారా మరింత ధనాన్ని సంపాదించవచ్చుననుకున్నాడు ఆ రాజు. ఒకరోజు నర్మదా నది స్నానానికై వచ్చిన యతీశ్వరుడు అక్కడ ఉన్న పర్ణశాలని, సువీరుడిని, అతని భార్యని, కుమార్తెను చూసి, ఓయి, ఈ అరణ్యంలో సతీ సమేతంగా ఉన్న నీవెవరివి అని అడిగాడు. యతీంద్రుని ప్రశ్నకు సమాధానంగా, అయ్యా, నేను వంగదేశాధీశుడైనటువంటి సువీరుడను. దాయాదుల వలన రాజ్యభ్రష్టుడనై ఇలా అడవిలో జీవిస్తున్నాను. దరిద్రం కన్నా ఏడిపించేది ఇంకేమీ ఉండదని తమకు తెలిసినదే కదా. ప్రస్తుతం నేను ఆ విధంగా దుఃఖితుడనై ఈ అరణ్యంలో శరణాగతుడిగా బ్రతుకుతున్నాను. ఈ అరణ్యంలో తొలిచూలుగా నాకు కూతురు పుట్టింది. ఆమెను మునుకుమారకు విక్రయించి ఆ ధనంతో ప్రస్తుతానికి సుఖంగానే బ్రతుకుతున్నాను. ఈ పాప నా రెండవ కూతురు. ఈమెను కూడా విక్రయించి వచ్చిన కన్యాశుల్కంతో జీవనాన్ని గడపాలనుకుంటున్నాను అన్నాడు సువీరుడు. సువీరుడు చెప్పినది విన్న యతీంద్రుడు, ఎంత పని చేశావు రాజా, మూర్ఖత్వంతో చెప్పలేనంత పాపాన్ని మూట కట్టుకున్నావు. ఆడపిల్లని అమ్ముకొని వచ్చిన డబ్బుతో జీవించేవాడు మరణానంతరము అసిపత్రమనే నరకం పొందుతాడు. ఆ సొమ్ముతో దేవ, ఋషి, పితృగణాలకు చేసిన అర్చన తర్పణాదుల వలన ఆ యొక్క దేవ, ఋషి, పితృరాదులందరూ కూడా నరకాన్ని చవిచూస్తారు. అంతేకాదు, కర్తకు జన్మజన్మకు పుత్ర సంతానము కలగకూడదని శపిస్తారు. కేవలం ఆడపిల్లలని అమ్ముకునే జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకంలో పడతారు. ప్రతి పాపానికి ఏదో ఒక ప్రాయశ్చిత్తము ఉంటుంది. కానీ కన్యాశుల్కం అనే ఆడపిల్లని అమ్ముకునే మహాపాపానికి మాత్రము ఏ శాస్త్రంలోనూ ఎటువంటి ప్రాయశ్చిత్తము సూచించలేదు. కాబట్టి ఓ సువీరా, ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో నీ రెండవ కూతురికి కన్యాదానపూర్వకంగా కళ్యాణం జరిపించు. కార్తీక మాసంలో విద్యాతేజోశీలుడైన వరుడికి కన్యాదానం చేసినవాడు గంగాది సమస్త తీర్థాలలో స్నానదానాదులు చేయడం వలన కలిగే పుణ్యాన్ని యథోక్త దక్షిణాయుతంగా అశ్వమేధాది యాగములు చేసిన వాళ్ళు పొందే సత్ఫలాన్ని పొందుతారు అంటూ హితబోధన చేశాడు యతీశ్వరుడు. కానీ నీచబుద్ధిగల సువీరుడు యతీశ్వరుడి యొక్క సద్బోధను తిరస్కరిస్తూ, పుట్టినందుకు శరీరాన్ని పుష్టిపరిచి సుఖించాలే కానీ ధర్మం అంటూ కూర్చుంటే ఎలాగా? ఏదో ఒక విధంగా డబ్బును సంపాదించి సకల భోగాలను అనుభవించడమే ప్రధానము. నా పెద్ద కూతురికి తీసుకున్న కన్యాశుల్కం కంటే ఎక్కువగా ధనం ఇచ్చేవాడికే నా చిన్న కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను. నేను సుఖభోగాలను అనుభవిస్తాను. అయినా నా సొంత విషయాలన్నీ నీకెందుకు అంటూ కసిరి కొట్టాడు. యతి మందహాసం చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అయితే సువీరుడి యొక్క దురాలోచన మరో మలుపు తిరిగింది. అతడు అకారణ మరణం చెంది నరకానికి చేరుకున్నాడు. శృతకీర్తి వృత్తాంతము. సువీరుడు పూర్వీకులలో శృతకీర్తి అనే రాజు ఉండేవాడు. సమస్త ధర్మ ప్రవర్త, శతాధిక యాగకర్త అయినటువంటి ఆ రాజు తన పుణ్యకార్యాచరణల వలన స్వర్గంలో ఇంద్రాదుల చేత గౌరవించబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు. అయితే యముడి ఆజ్ఞానుసారము యమభటులు స్వర్గానికి వచ్చి అక్కడ సుఖిస్తున్నటువంటి శృతకీర్తిని పాశబద్ధుడిని చేసి నరకానికి తీసుకువచ్చారు. శృతకీర్తి యముడి వద్ద నిలబడి, స్వర్గంలో ఉన్న నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించావు యమధర్మరాజా? నేను చేసిన పాపమేమిటి అని అడిగాడు. శృతకీర్తి, నీవు పుణ్యాత్ముడవే, కానీ నీ వంశీయుడైనటువంటి సువీరుడు కన్యలను విక్రయించాడు. అతగాడు చేసిన మహాపాపం వలన అతని వంశానికి చెందిన మీరందరూ నరకానికి రాక తప్పదు. అయినా మహాపుణ్యాత్ముడు అయిన నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. పరమ పాపకృత్యం చేసిన సువీరుడి రెండవ కుమార్తె నర్మదా నదీ తీరాన గల పర్ణశాలలో తన తల్లితో జీవిస్తూ ఉంది. ఆ బిడ్డకి ఇంకా వివాహం కాలేదు.
కాబట్టి నీవు నా అనుగ్రహం వలన దేహివై అక్కడికి వెళ్ళి కార్తీక మాసంలో ఆ బాలికకు యోగ్యుడైన వరుడికి ఇచ్చి కన్యాదానము జరిపించు. ఎవడైతే కార్తీక మాసంలో సర్వాలంకార భూషిత అయిన కన్యను యోగ్యుడైన వరుడికి దానం చేస్తాడో వాడు భూలోకాధిపతికి సమానమవుతాడు. అలా కన్యాదానం చేయాలనే సంకల్పం ఉండి కూడా సంతానం లేనివాడు బ్రాహ్మణ కన్యాదానానికి కానీ కన్యాదానం అందుకోబోతున్న సత్పురుషుడికి కానీ ధన సహాయం చేసినట్లయితే ఆ దాత కన్యాదాత పొందే ఫలాన్ని పొందుతాడు. కాబట్టి ఓ శృతకీర్తి, నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి సువీరుని యొక్క రెండవ కూతుర్ని ఎవరైనా సత్పురుషులకు కన్యాదానం చేసినట్లయితే తద్వారా నువ్వు నీ పూర్వీకులు సువీరాదులు కూడా అందరూ నరకం నుండి విముక్తి పొందుతారు అని చెప్పారు యమధర్మరాజు. యమధర్మరాజు అనుగ్రహం వలన మానవదేహం పొందినటువంటి శృతకీర్తి వెంటనే భూలోకంలో నర్మదా నదీ తీరానికి చేరుకున్నాడు. అక్కడ పర్ణశాలలో ఉన్న సువీర్య యొక్క భార్యను కూతుర్ని చూసి ఆమెకు హితబోధ చేశాడు. సువీరుడి యొక్క రెండవ కూతుర్ని సువర్ణాభరణ భూషితను చేసి శివప్రీతిగా శివార్పణమస్తు అనుకుంటూ ఒక సత్పురుషులకు కన్యాదానము చేశాడు. ఆ పుణ్యఫలం వలన సువీరుడు నరకబాధ విముక్తుడై స్వర్గాన్ని చేరాడు. తరువాత శృతకీర్తి 10 మంది బ్రహ్మచారులకు కన్యామూల్యమును ధారపోయడం వలన వారి వారి పితృపితామహులు కూడా వారందరూ స్వర్గాన్ని పొందారు. అనంతరం శృతకీర్తి కూడా యథాపూర్వకంగా స్వర్గము చేరి సుఖించాడు. కనుక కార్తీక మాసంలో కన్యాదానము చేసేవాడు సర్వ పాపాలను నశింపచేసుకుంటాడనడంలో ఏమాత్రమూ సందేహము లేదు. కన్యా మూల్యాన్ని చెల్లించలేని వారు వివాహార్థము కనీసము మాట సహాయం చేసినప్పటికీ అమితమైన పుణ్యాన్ని పొందుతారు అని తెలిపాడు వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు. మరి దీనితో 13వ అధ్యాయం పూర్తి అవుతుంది. మరి రేపు 14వ అధ్యాయమైనటువంటి వృషోత్సర్గం గురించి మనం రేపు చెప్పుకుందాము. జై శ్రీవేదం, జై శ్రీవేదం, జై శ్రీవేదం. ఓం శ్రీ కార్తీక లక్ష్మీనారాయణ దామోదర.